సినిమాల సంబంధించి చూసుకుంటే 25 ఇయర్స్ పైన అయింది కదా. 28. ఏమనిపిస్తుంది సార్ మీ ఒక్కసారి వెనక్కి దిగి చూసుకుంటే? నేను వచ్చింది ఇక్కడ మ్యూజిక్లో ఏదో చేద్దాం. వైజాగ్లో దస్పల్ల హోటల్లో జాబ్ చేసేవాడిని ఫ్రంట్ ఆఫీస్లో. అచీవ్డ్ అని 27 ఇయర్స్ పట్టలేదు సార్ నాకు. 27 అవర్స్ పట్టింది ఫీల్ అవడానికి. నేను చేసిన పని మంచి పనులే, మధ్యలో కొన్ని స్టూపిడ్ పనులు చేశాను. ఉన్నమాట చెప్తున్నాను, అది ఎందుకు చేశాను నాకే తెలియదు. ఫ్యామిలీ లైఫ్ వద్దనుకుంది అందుకు. మీ కెరీర్ చూసుకుంటే దాదాపు సినిమాల సంబంధించి చూసుకుంటే 25 ఇయర్స్ పైన అయింది కదా. 28 ఇయర్స్ కెరీర్ తర్వాత, సినిమా లైఫ్ తర్వాత ఏమనిపిస్తుంది సార్ మీ ఒక్కసారి వెనక్కి దిగి చూసుకుంటే? ఐ అచీవ్డ్ అనిపిస్తుందా, లేకపోతే ఏదైనా అసంతృప్తి? అంటే చెప్తానండి, ఐ అచీవ్డ్ అని 27 ఇయర్స్ పట్టలేదు సార్ నాకు. 27 అవర్స్ పట్టింది ఫీల్ అవడానికి. ఎర్ర బస్ దిగిన ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు దొరికిందో, అంటే నాట్ లిటరల్లీ అదే రోజు దొరికిందని చెప్పట్లేదు. ఒక 1 ఇయర్, ఒక 7-8 మంత్స్ మ్యూజిక్ ఫీల్డ్లో ట్రై చేశాను మా ఫ్రెండ్తో వచ్చి. అది వర్కౌట్ అవ్వాలి. వెనక్కి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్లో దస్పల్ల హోటల్లో జాబ్ చేసేవాడిని ఫ్రంట్ ఆఫీస్లో. అవునా? కాలేజ్ చదువుకుంటూ మధ్యాహ్నం కాలేజ్, అదే మార్నింగ్ కాలేజ్ ఉండేది, మధ్యాహ్నం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి యూనిఫామ్ వేసేసుకొని దస్పల్ల హోటల్లో రిసెప్షన్, ఫ్రంట్ ఆఫీస్, ఎయిర్పోర్ట్ పికప్, రకరకాల డ్యూటీలు ఉండేవి. ఆ హోటల్ అంటే ఇష్టం నాకు ముందు నుంచి కూడా. ఏదో హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం, ఇప్పుడే హోటల్ పెట్టుకుందాం, చిన్న రెస్టారెంట్, అమృతం, అర్థమైంది, అది అక్కడి నుంచి ఉంది. ఓకే. సో అలాగా ఏదో చేద్దాం, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే యాక్టర్గా, అంటే చెప్తున్నాను కదా, ఒకసారి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చా. ఇటు రావడానికి కారణం ఏంటంటే మ్యూజిక్ కాదండి. ఏ మ్యూజిక్ ఫ్రెండ్తో వెళ్ళానో అతను వెనక్కి వెళ్ళిపోయాడు, ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి. నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత నాకు యాక్టింగ్ ఆఫర్ వచ్చింది. ఆ స్టూడియోలో నేను మ్యూజిక్ కోసం వెళ్తున్నప్పుడు చూసిన రైటర్ సౌదీ గారు, అలా కొంతమంది ఉన్నారు. యాక్టర్గా బాగుంటాడు కదా ఈ అబ్బాయి ఏంటి అని అలాగేదో అనుకుని, అప్పుడు కొత్త యాక్టర్స్ కావాల్సి వచ్చిన పరిస్థితుల్లో రుద్రాగాల సీరియల్ స్టార్ట్ అవుతున్నప్పుడు నన్ను అనుకుని ఫోన్ చేశారు. మా ఫ్రెండ్కి నా ఫోన్ కూడా లేదు. చేస్తే ఆ విధంగా తెలిసిందే. మళ్ళీ వచ్చాను. ఒక 15 రోజులు చూద్దాం ఏమవుతుందో, యాక్టింగ్ ఏంటి నాకేం అర్థం. నాకు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నా వైజాగ్లో ఉంటే ఇంకా అక్కడే జాబ్ చేసుకుంటా అలా ఉంటుంది. హోటల్ పెట్టుకున్నంత బడ్జెట్లో అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. మళ్ళీ ఏదో జాబ్లో సెటిల్ అయిపోవాలి, ఒక 9 to 5 జాబు, ఏంటిది జీవితం అలా అయిపోతుంది, ఏదో వద్దనుకో వచ్చాను. మళ్ళీ ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 1 month ఉన్నాను. ఆ 1 monthలో నాకు ఆపర్చునిటీ వచ్చింది రుద్రాగాల్లో. అంటే వచ్చిన రోజున వెళ్ళిపోయాను, ఆ పిలుపుతోనే వచ్చాను ఇక్కడికి. వస్తే అక్కడ ఒక 15 days తర్వాత నీకు షూటింగ్ ఉంటుందమ్మా, నీకు రోల్ వేస్తాను, చేస్తావు కదా అంటే అన్న అయిపోయింది. షూటింగ్ వెళ్ళానండి. ఆ రోజు నుంచి వెనక్కి చూసుకోలేదు. సో ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అంటే ఆ రోజు అనిపించింది నాకు. వెరీ గుడ్. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ప్లానే లేదు సార్. బ్యాక్గ్రౌండ్ 10 సార్లు అనుకోవడం ఎందుకు. నాకన్నా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది మెగాస్టార్ అయిపోయాడు ఆయన ఈ బ్యాక్గ్రౌండ్. సో నేనేం పెద్ద ఇది కాదు కానీ, బట్ ఇక నాకు అంత అంబిషన్ లేదు. అదే చెప్తున్నాను కదా, ఏదో చేసేయాలి, ఓడిబడి చేయాలి, పెద్ద స్టార్ని అయిపోవాలి. అది చిరంజీవి గారి లైఫ్ చూస్తే అనిపిస్తుంది, ఓ ఇలా కూడా ఆలోచించవచ్చు. నాకు తెలియదు ఆలోచనే, నాకు అంత లేదండి. నాకేంటంటే సినిమా కాకుండా, నా వృత్తి కాకుండా నాకు చాలా యాంబిషన్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. గుడ్, బ్యాడ్, అగ్లీ, వాట్ ఎవర్ యూ కాల్, అవన్నీ ఉండాలి లైఫ్లో. నాకు కావాల్సింది తినాలి, కావాల్సిందే తిరగాలి, కావాల్సిన పని చేసుకోవాలి. నేను జాగ్రత్తగా లేదు ఇలా తింటే అలా అయిపోతాం, అలా అంత డిప్రైవ్ అయ్యి ఉండకూడదు కొన్ని కంఫర్ట్స్కి, కొన్ని లగ్జరీస్కి. నా పరిధిలో అవన్నీ చేసుకోవాలన్నది ఇది. సో అలాగే నేను వచ్చి నాకు ఫస్ట్ రుద్రాగాల దగ్గర కెమెరా ముందు నిల్చున్న తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే వెళ్తూనే ఉంది బండి. అది పెద్ద హిట్ కదా రుద్రాగాల స్టార్టింగ్. అక్కడి నుంచే ఇంకా అసలు అక్కడి నుంచి నాకేంటంటే రైటర్గా ఛాన్స్ వచ్చేసింది, డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కస్తూరి క్యాట్. సో అలాగా చిన్న చిన్న వచ్చాయి. అంటే మ్యూజిక్ సైడ్, యాక్టింగ్ సైడ్ తిరగలేదు. అలా ఒకదాని తర్వాత ప్రతిదీ డిఫరెంట్ క్యారెక్టర్. రుద్రాగాలు ఎంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుందో, నెక్స్ట్ కస్తూరి, అది నాకు ఈ రోజుకి దానికి ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఉన్నారు ఆ సీరియల్కి. అందులో లీడ్ రోల్ చేశా. ఆ తర్వాత శాంతినివాసం, ఇంకా మోస్ట్ వైల్డెస్ట్ క్రియేషన్ ఆఫ్ రాజమౌళి, ఇది నా క్యారెక్టర్. అది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దానికోసం గుడ్డు గీయించుకొని, అదేదో అభయ్ సినిమాలో కమల్ హాసన్ లాగా, అదేమో రావడానికి లేట్ అవుతుంది. 6 years 7 years పోస్టర్ ఉండేది. మనం గుండు గీయించుకొని ఆయన కట్ బన్నీ వేసుకునేది, కొంచెం ఆయన పిచ్చి పనులు తెలియక, అంటే కానీ వర్కౌట్ అయింది కదా. వర్కౌట్ అయింది. కాకపోతే ఏంటంటే అమాయకంగా ఉన్నప్పుడు వర్కౌట్ అవుతాయి సార్. క్యాల్కులేట్ చేసుకుంటే ఆయన ఎక్కడ, మనం ఇక్కడ అలాంటివి చేయకూడదు, ఇవన్నీ వస్తాయి. ఏంటంటే మనం కమల్ హాసన్ చేసేద్దాం ఏంటో.
ఇంకా అక్కడి నుంచి వచ్చి అలాగే రకరకాల వర్కౌట్ అయిపోయి ఇంకా రాజమౌళి గారు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అతను రాయించుకున్న అంత బాగా జరిగింది. సో అక్కడి నుంచి నాకు అంటే అచీవ్మెంట్ అన్నది ఆ ఫస్ట్ డే వచ్చింది చూడండి, అక్కడి నుంచి ఏ రోజు మళ్ళీ ఆ ఫీలింగ్ కానీ ఆ థాట్ కానీ నేను ఎక్కడి దాకా వచ్చాను, ఎంత అచీవ్ చేశాను, నాకేముంది, అది లేదు సార్. ఎవరెవరు అంటుంటారు 27 ఏళ్ళు ఉన్నావా నువ్వు ఇండస్ట్రీలో అని. నాకేంటి అప్పుడు అయిపోయిందా టైము, ఏమన్నా మనం బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ డౌట్లు కూడా వస్తాయి. ఎందుకంటే నాకేం బ్యాకప్ ప్లాన్ లేదు, నేను నిలబెట్టేసి దాచుకుంది ఏం లేదండి. ఫైనాన్షియల్గా చెప్తాను, ఇది బయటకు వెళ్తే ఏదో చేయడానికి ఏదో ఉంటుంది కదా, రోజు ఏదో గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోతున్నా, రోజు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఎవరెవరు అంటుంటే అమ్మో మనం ఏం డబ్బులు దాచుకోలేదు కదా అన్నది ఒకటి. ఈ టైంలో మనకి ఒక కోర్టు సినిమా రావటం, ఇంకా ఈ మన శంకర్ వరప్రసాద్ గారు పడిన తర్వాత ఓకే ఇక్కడి నుంచి కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాం, కాస్త సేవింగ్స్ చేసుకుందాం, ఇదేదో అందరూ ఆశ్చర్యపోతున్నారు 2 రోజులు ఉండకూడదు కదా అన్నట్టు, మనకి ఎప్పుడు ఫేడ్ అవుట్ అయ్యే రోజు వచ్చేస్తుంది త్వరలో, ఈలోపు ఏం జాగ్రత్త పడాలో పడదాం, వాట్ ఎవర్ ఇది జర్నీ. నిజంగా మీరు చెప్పేది నిజమేనా? ఏం దాచుకోలేదా? అంటే అలా కాదండి, అంటే మిగిలిన ఫ్రెండ్స్తో వాళ్ళతో పోల్చుకుంటే నాకేంటంటే బేసిక్గా అంటే ఇల్లు కట్టి ప్రాపర్టీస్ అది నాకు లేదండి. ఎందుకంటే నేను ఫ్యామిలీ లైఫ్ వద్దనుకుంది, అందుకు ఓ రెస్పాన్సిబిలిటీ వస్తే మనకు నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఈఎంఐలు కట్టాలి, ఫీజులు, కాలేజీలు, డొనేషన్లు, పిల్లల గురించి చెప్తున్నా, కట్నాలు, వాళ్ళ ఈ సెటిల్మెంట్లు, కార్లు, బంగ్లాలు, ఒకటి కాదు అలా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. సో అవేం ఉండకూడదు, నాకు హ్యాండ్ టు మౌత్ వెళ్ళిపోతే చాలు అన్న దాంట్లో ఉన్నాను. కానీ ఒకరోజు వర్క్ ఆగిపోయిన తర్వాత ఏంటి మన పరిస్థితి అని ఆలోచించేటప్పుడు మాత్రం నేను చేసిన కొన్ని స్టూపిడ్ థింగ్స్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే వచ్చిన డబ్బుల్ని కొన్నిట్లో ఇన్వెస్ట్ చేశాను. ఓకే ఒక సినిమా తీయటం కానీ ఇంకోటి కానీ సో అక్కడ దెబ్బతినేసాను. సో అది నేను తప్పనుకో, అంటే నా ఫీల్డ్లోనే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకుంటున్నాను, కానీ అది నిజంగా ఐ రిగ్రెట్, అది కొంచెం కేర్ తీసుకోవాల్సింది అని. కానీ ఒకటి హ్యావింగ్ సెడ్ దట్ నాకేంటంటే ఇంకా ఆపర్చునిటీ ఉంది. అంటే ఇప్పుడు నేను కళ్ళు తెరుచుకున్నాను కాబట్టి ఇక్కడి నుంచి నేను సేవ్ చేసుకున్నాను. అంటే ఏంటంటే ఏం చెప్పడానికి వస్తున్నాను అంటే సార్, అంటే ఇంత డబ్బులు ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది ఎక్కడా లేదు సార్. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం అనేది ఏదైతే ఉందో అది అలవర్చుకోవాలి, అది నాకు ముందు నుంచి ఉంది. ఇంకా ట్రై చేస్తా దాన్ని, ఇంకా సింపుల్ లైఫ్ని లీడ్ చేయడానికి. హ్యాపీగా ఉంటాం ముఖ్యం సార్, రిచ్గా ఉంటాం కాదు, కంఫర్టబుల్గా ఉండాలి. కానీ దానికోసం మనం అంటే ఏమంటారు, మనం పెట్టే ఖర్చుల్లోని మన లగ్జరీ చాలా మటుకు చూపించుకోవడానికే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు షర్ట్ వేస్తే ఇది ఈ బ్రాండ్ అని చెప్పుకోవాలి, నాకు చూడడానికి బాగుంది, వేసుకోవడానికి బాగుంది అనుకుంటే చాలు. ఇలాగుంటే చాలా తక్కువ ఖర్చు వెళ్ళిపోతుందండి లైఫ్. నాకేంటంటే ఒక స్టేజ్కి వచ్చే సార్ ఒక మొక్కలే చెప్పను ఇవన్నీ కాదు, కానీ ఇక్కడి నుంచి ఏం ప్లాన్ చేస్తాను అంటే, అరే ఇక్కడ దాకా వచ్చిన లైఫే ప్లానింగ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడి నుంచి ఏదో అవుద్ది. ఇప్పుడు మహా నటులు చూస్తాం సార్, నాకు భయం వేస్తుంటుంది తలుచుకుంటే. సావిత్రి గారు అలా ఫినాన్షియల్గా దెబ్బతిన్న స్టార్స్ని చూస్తే ఓ అలాగే నేను అయిపోతున్నానా, నేనేమో చేసుకోలేకపోతున్నానా అంటే తెలీదు. అంటే ఎలాగంటే అంటే నిజంగా బాగా ఉన్నోళ్ళు కూడా ఒక్కసారి ఆనందం అనేది, సంతోషం అనేది ఉండకుండా అనకూడదు. కానీ నాకున్న హ్యాబిట్స్ కాటికి ఇప్పటిదాకా ఒక బీపీ కానీ డయాబెటీస్ కానీ లేవు అంటే ఇది అచీవ్మెంట్ లా చెప్పుకోవట్లేదు. సమ్వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. చూద్దాం, ఇన్ని లెసన్స్ తగిలాయి, కొంతమందికి డబ్బులు ఇచ్చేసి దొరికిపోయాను, కొన్ని గుడ్డిగా నేను కొన్నిట్లో దూకేశాను, ఇవన్నీ పిచ్చి పిచ్చి మేనేజ్మెంట్లు అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా చేసిన వాటిలో ఇప్పుడు నాకు కళ్ళు తెచ్చుకుని ఇప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చే ఈ టైంలో నా జస్ట్ 1 year చాలు సార్ కరెక్ట్గా ఇదే దీంట్లో. అంటే ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకొక 50 ఏళ్ళు బతుకుతానన్నా కూడా ఐ కెన్ బి సెక్యూర్డ్ ఇనఫ్. వెరీ గుడ్. దిస్ ఈస్ సంథింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫోకస్. ఓపెన్ గా చెప్తున్నాను. ఎంత బాగుంటారు సార్? ఒక 10-12 కోట్ల 15 అలా అంత కథలేండి. నా సంపాదనే చాలా తక్కువ. అంటే నేను చేసేది మీరు నోటీస్ చేస్తే చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్, అంటే చాలా లిమిటెడ్ ఫిల్మ్స్ ఉంటాయండి. అవును, 2020 నుంచి ఎక్కువ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ సంవత్సరానికి. అంతే 18 నుంచి లిటిల్ మోర్ ప్రిసైజ్. అంతకు ముందంతా కొంచెం గుండె జరగాలంతే మనం స్క్రిప్ట్లు రాసిన తర్వాత డైరెక్షన్ మీద పట్టాను. అవును, ఒక 3 ఏళ్ళు ఒక సినిమాకి పని చేస్తే అదేమో రిలీజ్ అవ్వకుండా అయిపోయింది. దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఫ్రమ్ మై సైడ్. నా వర్క్ నచ్చిన ఎవరికైనా ఆ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చుద్ది. కానీ ఆ సినిమా కొన్ని అడ్డుకోట్లు, కొన్ని అడ్డు ఉండేవి, అడ్లన్నీ తొలగిపోయి. సో ఇప్పుడు నాకు అది నా చేతికి వస్తుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత చూపించుకొని దాన్ని రిలీజ్ చేసి అదేమైనా బాగుంటే నెక్స్ట్ లీప్లోకి వెళ్ళటం, ఇవన్నీ ఒక ప్లాన్. సో నాకేంటంటే ఆ విధమైన ఇన్వెస్ట్మెంట్లో కొంత మిస్ అయిపోయాను. సో
అదేనండి. అంటే నేను రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు. నేను చేసినవన్నీ మంచి పనులే. మధ్యలో కొన్ని స్టూపిడ్ పనులు చేశాను. ఉన్నమాట చెప్తున్నాను. అవునా? అది నిజంగా అది ఎందుకు చేశారో నాకే తెలీదు. అది వేరే టాపిక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. అంటే నేను అనేది స్టూపిడ్ పనులని మీరు అనుకుంటున్నారంటే నలుగురు ఉపయోగపడేది అలాంటి పనులు ఖచ్చితంగా ఉపయోగపడేదనండి. ఇంకెవరికి చేయకుండా ఓవర్ ఈటింగ్, ఓవర్ టాకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓవర్ ఏమంటారు టైం పాస్ చేయటం. ఏదేదో వెళ్ళిపోయి సాయంత్రం రోజు కాఫీ షాపులోనే ఈవినింగ్ పబ్లోకి వెళ్ళి కూర్చొని టైం పాస్ చేసేసి అలాగ అంటే టైంని మిస్ హ్యాండిల్ చేయటం అన్నది ఏదైతే ఉందో అది ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అన్నది ఎవరు ఎన్ని భాషల్లో ఎంత బాగా చెప్పినా విక్టిమ్స్ ఎప్పుడు ఆ రూట్లోనే వెళ్తారు. దీపం చుట్టూ తిరిగే పురుగులు ఉంటాయి, రెక్క పురుగులు. అవి వెచ్చదనం కోసం తిరుగుతున్నాయి అనుకుంటాయి. తెలియకుండా ఆ వెచ్చదనం పెంచుకుంటూ దగ్గరికి వెళ్ళి అగ్గిలో పడి బూడిదైపోతాయి. ఇది మనకి నాకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఎక్కల. కానీ ఇది ఎఫెక్టివ్గా చెప్పి కనీసం కొంతమంది అయినా నేను మార్చగలిగితే, నాకు అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కదా, చెప్పినా నాకు అర్థమయ్యేలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అన్నది ఒకటి ఉంది. ఇది మాత్రం నేనేమంటానంటే వర్స్ట్ సినారియోని ఒకడెవడైనా సిగరెట్ స్మోకర్ ఉన్నాడు, వాడు ఒక గంట 2 గంటలు లేకపోతే 10 రోజుల్లో కూర్చొని ఒకటే అనుకోవాలి, ఒక 10 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ వచ్చింది అయితే ఏంటి అలా అనుకోవాలి. అనుకున్నప్పుడు ఆ క్యాన్సర్ అన్న థాట్ వీడిని సిగరెట్ మానిపించేలా చేస్తుంది అని అనుకుంటున్నాను. అంటే అట్లీస్ట్ మనం ఏదో ఒక రూట్ ఫైండ్ అవుట్ చేసి బయటికి రావాలి సార్, లేకపోతే లేదు. ఎందుకంటే ఏ సంసారం ఫ్యామిలీ వద్దనుకుని నేను కొంచెం కేర్ ఫ్రీగా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను, అది నాకు ఏమైపోయిందంటే ఓవర్ లగ్జరీ అయిపోయింది. ఏమంటారు ఇన్కమ్, దాన్ని ఏం చేసుకోవద్దు. మామూలుగా ఇవన్నీ ఉంటే అన్నిటికీ వాటికి ఖర్చు పెట్టేవాళ్ళు. బట్ నో ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ దట్. ఎందుకంటే ఇదే బెటర్. అవునా? సోలో లైఫ్ సార్, హ్యాపీ. ఇప్పుడు ఇలా ఉంది, మా మదర్తో నేను ఉంటాను. జస్ట్ శంకరవర ప్రసాద్ టైప్లోనే మా మదర్ నేను ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూసుకోవడం, టైంపాస్ చేసుకోవటం, రోజుకు గంట సేపు కబుర్లు చెప్పుకోవటం, పాటలు పాడుకోవటం, మా గొడవ మాది. నేను ఆవిడ అలా చూసుకోగలిగి అలా ఉండగలుగుతున్నాను, వేరే ట్యాగ్స్ లేకుండా, వేరే బర్డెన్స్ లేకుండా ఉన్నానంటే నిజంగా నాకు వైఫ్ పిల్లలు ఉంటే ఆవిడతో అలా స్పెండ్ చేయగలిగేవాడినా? ఐఎమ్ నాట్ షూర్. ఎంత కాదన్నా డైవర్ట్ అయిపోతాయి. బట్ ఇప్పుడు అలా లేదు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు మా అమ్మగారు ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవారు ఇప్పటికీ అదే చెప్తారు. షూటింగ్కి వెళ్తున్నాను అనేటప్పుడు జాగ్రత్తనన్నా, అవి తినొద్దు, జాగ్రత్త, ఇవే వస్తాయి. అలాగే చూసి వినేవాళ్ళు ఏమనుకుంటారని చిన్న టెన్షన్ తప్ప, బట్ స్టిల్ ఆ బాయ్ చెప్పుకోవడం, నా ఏజ్ గ్రూప్లో ఎవరు అలా చేయటం నేను చూడను. బట్ వీ స్టిల్ ఆర్ లైక్ దట్. ఓకే. ఆవిడ నాకు మా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా మదర్ నాకు ఎలా కనిపించారు, ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. ఆవిడ ఏజ్ ఇప్పుడు 75. నేను ఒక 5 years ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, 50కి వచ్చినాక కూడా అలాగే ఉన్నాను ఆవిడ దృష్టిలో. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ జర్నీ. పక్కన పెట్టలేదు. ఈ ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చి ఈ బర్డెన్స్ అన్ని పెట్టుకోవటం అవన్నీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లల ఎడ్యుకేషన్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు చూస్తున్నా, పెళ్ళిళ్ళ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు చూస్తున్నా, అవన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి, రకరకాల, అంటే నెగిటివ్ ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంతో ఖర్చు పెట్టి ఎందులోనో ఇన్వెస్ట్ చేసి అది ఏదేదో అవుతూ వాళ్ళకేదో అవుతూ టెన్షన్తో ఉన్న దానికి నేను ఎక్కడో సినిమా తీసో, ఒక గ్యాంబ్లింగ్ చేసో, ఏది చేసినా ఏదైనా ఒకటే ఎఫెక్ట్. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే ఆ లైఫ్లో నేను అలర్ట్ అయినా మళ్ళీ ఆ కమిట్మెంట్స్, ఆ ట్యాగ్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు అలా లేవు. నాకున్న రెస్పాన్సిబిలిటీ మా మదరే. మా మదర్ కాకుండా నేను ఒక్కడిని ప్రపంచంలో, అంటే చెప్తున్నాను, నా చెల్లికి వాళ్ళకి నా హెల్ప్ అవసరం లేదు. సో నా లైఫ్ నేను కంటెంటెడ్గా సోలోగా బతకడానికి నేను చేయాల్సింది ఏంటి, నా ఒక సో కాల్డ్ వర్క్ అయిపోయి మనకి అంటే వర్క్ లేని టైంలో మనం ఎలాగ లైఫ్ని లీడ్ చేయాలని దాని పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా ఈజీగా వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. అంటే హెల్త్ ఇష్యూస్ కాకుండా. అది సూపర్ అండి.